యజ్ఞంకి నాకు ఫోన్ చేయని నిర్మాత లేరండి. నాతో చేయాలి అనుకున్న హీరోలు అందరూ ఉన్నారు. ఓకే. ఆ టైంలో నేను బాలకృష్ణ గారు చేస్తే బాగుండే అని ఇప్పుడు టైం వచ్చింది మనకి అన్నది మనసుతో. అప్పుడు అంబికా కృష్ణ గారు నాకు అడ్వాన్స్ ఇచ్చారు. ₹1,80,000 అడ్వాన్స్ ఇచ్చారు చెన్నైలో. ఆ సినిమా పోయిన తర్వాత తప్పుకున్నారు వాళ్ళు. యజ్ఞం హిట్ తర్వాత చెప్పాను కదా, నాకు ఆల్మోస్ట్ ఫోన్స్ కంటిన్యూగా ఫోన్లు వస్తూనే ఉన్నాయి. కొంతమంది ప్రొడ్యూసర్స్ అయితే నా ఇంటికి వచ్చారు సార్. మార్నింగ్ 7:30కి అర్జున్ రాజు గారు ఇంటికి వచ్చేసారు మోతీనగర్. షాకు, వేటగాడి ప్రొడ్యూసర్ పెద్ద అయినా సార్ మీరు రావటండి సార్, నేను వస్తాయి కదా అని అలాంటి వాళ్ళు కూడా ఉన్నాయండి. కానీ నేను ఫస్ట్ ఎప్పుడో అడ్వాన్స్ తీసుకున్న సంగతి వాళ్ళు కూడా మర్చిపోయారు. నేనే ఫోన్ చేశానండి. వాళ్ళు కూడా చాలా ఇంటర్వ్యూస్ చెప్పారు. నేను ఫోన్ చేసి సార్ మీ అడ్వాన్స్ నా దగ్గర గుర్తుందా సార్, ఇప్పుడు చేస్తాను రెడీ అంటే, అయ్యో భలేవాళ్ళే ఇప్పుడు వదులుకుంటామా భలేవాడవయ్యా అని వచ్చారు. వచ్చిన తర్వాత హీరో ఎవరంటే అప్పుడు బాలకృష్ణ గారు కాదు, వాళ్ళు చెప్పిన హీరో వేరే హీరో. ఏదో పేరు చెప్పడానికి భయం ఉంది. మహేష్ బాబు గారు తీసుకెళ్ళారు. మహేష్ బాబు దగ్గర తీసుకెళ్ళి కథ చెప్పుకుంటే కోహినూర్ జాతిరత్నం అని ఆయన కూడా 30 minutes చెప్పాను. ఓకే మనం చేద్దామండి, డెవలప్ చేసి తీసుకురండి అన్నారు. ఆయన ఇంటికి వచ్చాక మళ్ళీ వీళ్ళే ఫోన్ చేశారు అంబికాకృష్ణ గారు. ఏమంటే బాలకృష్ణ గారు చేస్తారా అని ఎగిరిగా చేశాను. అబ్బా నేను మీతో చెప్పలేకపోయాను సార్, నా ఏమి సార్ అది, నేను చేస్తాను సార్ అంటే అప్పుడు బాలకృష్ణ గారిని కలవటం. ఆయన ఫస్ట్ వెళ్ళగానే పూజలు గీజలు జరుగుతూ ఉన్నాయి. మంచి పట్టు వస్త్రాలు కూర్చున్నాడు మనిషి. ఇంటికి అండి అంబికాకృష్ణ గారు వాళ్ళ అబ్బాయి నేను వెళ్ళాం. నమస్కారం సార్, నమస్కారం. ఏ ఊరు అన్నారు. గుంటూరు. మా సెకండ్ హోమ్ టౌన్, నాకు కూర్చో అన్నారు. మన సినిమా చేస్తున్నాం అంతే అండి. ఆయన ఎగిరిన సినిమా కూడా చూడలేదు అసలు, నేనేంటో కూడా తెలియదు ఆయనకి, తెలియదు అసలు. అప్పటిదాకా మీరు బాలయ్య బాబుని కలవలేదా? కదా. అబ్బో దూరం నుంచి చాలాసార్లు చూశాను. ఆయన గుంటూరులో క్రికెట్ ఆట కోసం వస్తే ఎన్ని తనులు తిన్నానో పోలీసులతో నాకు తెలుసు. అది కూడా బాలకృష్ణ గారు తెలియదు, ఇప్పుడు కూడా చెప్పలేదు. కానీ అట్లా వీరభద్ర స్టార్ట్ అయిందండి. కథ కోసం మేము తిరగని స్టేట్ లేదు, మేము కలవని రైటర్ లేడు. చివరికి ఆంజనేయ పుష్పానంద గారు అని ఆయన కథ ఓకే చేసుకున్నాం సార్. అది కొంచెం మిస్ హ్యాండిల్ జరిగింది, దాని తప్పు నేనే. అంబికాకృష్ణ గారు బాగా ఖర్చు పెట్టారు. బాలయ్య బాబు కాల్ షీట్ ఇచ్చారంటేనే కథ మీద మీరే కసరత్తులు చేసుకుని ఒక మంచి సబ్జెక్ట్ ఎంచుకోవాలి. అక్కడ ఎందుకు మరి అట్లా సార్ కొన్ని చాలా చెప్పలేము సార్. బట్ సినిమాకి నేను కష్టపడ్డాను, అన్ని సినిమాల కంటే ఎక్కువ కష్టపడింది వీరభద్రకి. బాలకృష్ణ గారు బ్రహ్మాండంగా చాలా కష్టపడ్డారు. ఆల్మోస్ట్ 152 days ఏమో వర్కింగ్ డేస్ అండి. నాకు ఎంతసేపు ఆయన చూడగానే ఒక తలమేతంలో వెళ్ళిపోయాడిని. ఈ సినిమా పక్కకి వెళ్ళిపోయింది. ఆయన చూడగానే మనం బాలకృష్ణ గారిని డైరెక్ట్ చేస్తున్నామా, మన మాట ఆయన వింటున్నారా, ఆయన దేవుడు అండి. డైరెక్టర్ ఏం చెప్తే అదే చేస్తారండి. ఓకే, ఇది ఎందుకు అది ఎందుకు అడగరు. ఫస్ట్ మనలో క్లారిటీ ఉంటే హీ విల్ అప్రిషియేట్, చాలా అప్రిషియేట్ చేస్తారు ఆయన. అలా ఆయనతోటి డైలీ మార్నింగ్ వాకింగ్కి వెళ్ళటం, మధ్యాహ్నం కలిసి భోజనం చేయటం, సాయంత్రం దాకా ఆయనతో ఉండటం. ఆల్మోస్ట్ షూటింగ్ జరిగిన నాళ్ళు వైజాగ్లో డైలీ వాకింగ్ వెళ్ళేవాడిని ఆయనతో పాటే. ఒక 4-5 kilometers వాక్ చేసేవాడిని. అన్నీ మాట్లాడుకునే వాళ్ళం, ఏదో చిన్నప్పుడు ఫ్రెండ్స్ లాగా. అంతకంటే అదృష్టం సార్. మళ్ళీ ఆ తర్వాత నన్ను 2-3 సార్లు పిలిపించారు బాలకృష్ణ గారు, చేద్దాం సినిమా, నువ్వు కథ తయారు చేయని. అప్పుడు నిజంగా నా దగ్గర కథ లేదండి. 1000 పడగల సబ్జెక్ట్ అసలు చేయలేదు సార్. అది చాలా పెద్ద స్పాన్ అండి, అది ఇండియా లెవెల్లో చేయాల్సింది. అది ఇప్పటికీ మీ దగ్గర ఉందా? ఉందండి. బట్ కొన్ని సినిమాల్లో కొన్ని ఎపిసోడ్స్ వచ్చేసింది కాబట్టి. అంటే మీరే పెట్టుకున్నారా? ఆల్మోస్ట్ చెప్తే బాగోదండి, ఒకే ఒక కోడలో కొంత వస్తుంది, కొంత ఉంటుంది. అలాగే ఎవడైతే నాకేంట్లో కొంత ఉంటుంది, మన సముద్ర గడ దాంట్లో. ఇప్పుడు ఈ చూసే వరకు సముద్ర కూడా తెలియదు. అదే సముద్రం ఎవడైనా సముద్ర గారు డైరెక్టర్, మంచి సినిమా పాపం. దాంట్లో అంటే మీరు చెప్పితే వాళ్ళు వినేసి పెట్టించుకున్నారా? లేదు పాపం, ఆలోచన లేదు పాపం. మిమ్మల్ని అడిగారు? నన్ను అడగలేదు అసలు, మధ్య ఆ డిస్కషన్ లేదు. అది వాళ్ళకి ఏదో రీమేక్ అనుకున్నారు, ఆ రీమేక్లో వచ్చింది. అది కొంత నేను చేసిన 1000 పడగలో కొంత రమణలో వచ్చింది, తమిళ రమణ. ఓకే, తెలుగులో ట్యాగూర్. బట్ ఎవరెవరు కలుసుకొని ఒకళ్ళు చెప్పుకుంది కాదు, కోయిన్సిడెంట్ థాట్స్. బట్ నేను హ్యాపీ ఫీల్ అయ్యాను, అమ్మయ్య నేను ఆలోచించిన థింకింగ్ ప్రాసెస్ కరెక్ట్గా ఉంది అనే సాటిస్ఫాక్షన్ మాత్రం ఉంది. ఓకే, అసలు 1000 పడగలో విశ్వనాథ సత్యనారాయణ గారి నవల, ఆ నవల చదివారా మీరు? చదివా, ఫేవరెట్ రైటర్స్ అన్నాక ఆయన. అదే జ్ఞానపీఠ అవార్డు వచ్చిన తర్వాత విశ్వనాథ సత్యనారాయణ గారు అంతకుముందే ఆయన నేను ఫాలోవర్ని. బట్ ఆ నవలకి కథకి సంబంధం లేదు. అంటే ప్రతి ఒక్కడు, ఒక మనిషి కొన్ని కోట్ల మంది ఒకేసారి పడగలేస్తే పాముల్లాగా మొత్తం గవర్నమెంట్లో కూలిపోతాయి. మనకు కావాల్సిన హక్కుల కోసం పొలిటికల్ డ్రామా. నాకు కొంచెం ఫస్ట్ నుంచి కొంచెం పొలిటికల్ డ్రామా ఇష్టం సార్. కాలేజీలో ఏఎస్ఎఫ్ నుంచి వచ్చాను కదా, ఆ స్మెల్ ఉంది. ఇప్పటికీ నాది ఆటాడిస్తా సినిమా ఉంటుంది, పొలిటీషియన్ అతను ఉతికారేసాను దాంట్లో. ఏ సినిమాలో? ఆటాడిస్తా. అవును, నన్ను కొట్టలే అనేది బాగా పాపులర్
మన డాక్టర్ ఎంపీ శివప్రసాద్ గారు చేశారు. ఆయన చాలా మంచి పేరు తీసుకొచ్చింది. శ్రీకళ అన్నయ్య ప్రొడ్యూసర్. ఇప్పుడు మళ్ళీ శ్రీకళ అన్నయ్య తోటి ఇంకో సినిమా చేయబోతున్నాను. ఈ సినిమా తర్వాత ఆయన చేస్తున్నాను. అలా యజ్ఞం మనసుతో తర్వాత యజ్ఞం అలా వచ్చింది సార్.